హలో ఫ్రెండ్స్, 5 నిమిషాల్లో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1 కేజీ బిర్యానీకి సరిపడా పాత్రను అయితే పొయ్యి మీద అయితే పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని 2 ఎర్రగడ్డలు సన్నగా కోసి వేసుకోవాలి. అలాగే ఒక 6 నుంచి 7 మిరపకాయలు అయితే 2 దబ్బలుగా చేసుకుని వేసుకోవాలి. అందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. 2 టమాటాలు అయితే దబ్బలు అయితే చేసుకుని బిర్యానీ పాత్రలకు అయితే వేసుకున్నాం. అవి వేసుకున్న తర్వాత మనకి ఎర్రగడ్డలు గోల్డ్ కలర్ లో వచ్చే విధంగా అయితే మనం కలుపుతూనే ఉండాలి. ½ టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని కలుపుకుందాం. రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకొని కలుపుకుందాం. మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న చికెన్ అయితే కడిగేసి పాత్రలకైతే వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా చికెన్ అయితే పాత్రలోకి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు ఎక్కువ మంటలో అయితే ఉడికే విధంగా చూసుకోవాలి. చూడండి, మనము మూత తీసిన వెంటనే మనకి చూడండి చికెన్ అయితే ఏ విధంగా అయితే ఉడుకుతుందో. ఎక్కువ మంటలో చికెన్ అయితే అర్ధగంట ఉడికించాం కాబట్టి 50% అయితే చికెన్ అయితే బాగా అయితే ఉడికిపోయింది. మనకి బిర్యానీ కలర్ రావడానికి ఫుడ్ కలర్ కూడా కొంచెం అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత కూడా కలుపుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. మనం ఏ కప్పుతో బియ్యాన్ని అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ అయితే పోయాలి. మొత్తం బియ్యం వేసుకున్న తర్వాత కలుపుకుందాం. అప్పుడైతే మేము కొద్దిగా అయితే ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాము. మాకైతే ఫుడ్ కలర్ అయితే చాలేదు, కొద్దిగా అయితే వేసుకుంటున్నాము. మీకైతే సరిపోయినట్టయితే వేసుకోదండి. వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ బాగా కలిసే విధంగా అయితే కలుపుకుందాం. మనం ముందుగా బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి 20 నిమిషాలు ఉడికినట్టయితే చాలు. 20 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, మన బిర్యానీ 75% అయితే ఆల్మోస్ట్ మొత్తం అయితే ఉడికిపోయింది. కింద అడుగు అంటిపోకుండా మనం కలబెడుతూ ఉండాలి. మనం చేసుకున్న బిర్యానీ అయితే 90% అయితే ఆల్మోస్ట్ మొత్తం అయితే ఉడికిపోయింది. మనం దమ్ వేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచినట్టయితే మనకి బిర్యానీ అయితే ఆల్మోస్ట్ మొత్తం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దమ్ అయితే వేసుకుందాం రండి. 10 నిమిషాలు దమ్ వేసుకున్న బిర్యానీ చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో. చాలా సూపర్గా అయితే ఉంది. ఈ స్మెల్కి అయితే కడుపు అయితే నిండిపోతుంది. చూడండి ఏ విధంగా అయితే ఉందో. మనం బిర్యానీ ఇప్పుడే పొయ్యి మీద నుంచి దింపుకున్నాం కాబట్టి మనకి బిర్యానీ ఇప్పుడు చూడడానికి చాలా జ్యూసీగా అయితే ఉంటుంది. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మనం చల్లబెట్టుకున్నట్టయితే మనకి బిర్యానీ అయితే ఎక్సలెంట్గా అయితే వస్తుంది. మనతో పాటే పిల్లలు అయితే వచ్చారు కాబట్టి పిల్లలకి ఫస్ట్ అయితే పెట్టి వాళ్ళ రివ్యూ అయితే తెలుసుకుందాం. జీవితంలో తినలేదు, అంత బాగుంది.
ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక విషయం అయితే చెప్పడం అయితే మర్చిపోయాను. అదేమిటంటే ఈ రోజు సండే కావడంతో మా ఊర్లోని పిల్లలందరూ కలిసి ఆదివారం కదా ఈ రోజు పొలాల్లో బిర్యానీ అయితే చేసుకుందామని అయితే చెప్పారు. అందుకనే అందరూ కలిసి 1 కేజీ చికెన్ అయితే తెచ్చుకొని బిర్యానీ అయితే చేసాం అందరూ కలిసి. పిల్లల మాటల్లోనే విన్నాం కదా, మనం చేసిన బిర్యానీ అయితే చాలా టేస్ట్ గా అయితే ఉంది, చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఇదే విధంగా పొలాల్లో బిర్యానీ చేసుకుని తిన్నట్టయితే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. వీడియో చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్. మా అందరితో కలిసి ఒక కుక్క అయితే వచ్చింది. దీని పేరు అయితే రాము. దీనికి కూడా అయితే బిర్యానీ అయితే వేసాము. చాలా బాగుందని చాలా తొందరగా అయితే తినేస్తుంది. చూడండి ఏ విధంగా అయితే తింటుందో. రాముడు